దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఇదనము కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞానం చేద్దాం. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 24వ వచనములో, నేను పిలువగా మీరు వినకపోతిరి, నా చేయి చాపగా ఎవరును లక్ష్య పెట్టకపోయిరి. దేవుడే పిలుస్తూ ఉన్నాడు, దేవుడే మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఎలా పిలుస్తున్నాడు నిన్ను అనంటే, సేవకుని ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. వాక్యం ద్వారా దేవుడు నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు. కానీ ఈరోజు దేవుని మాట వెనక నీ జీవితాన్ని నాశనం చేసుకున్నావు. దేవుని మాట వెనక నీ జీవితాన్ని సాతానుకు అప్పగించావు. అన్ని దారులు మూసుకుపోయాయి, ఈరోజు ఏ దారి లేదు. నీవు ఈరోజైనా దేవుని మాట వినగలిగితే దేవుడు నీకు సహాయం చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చాలామంది అనుకుంటున్నారు, కష్టాలు మా జీవితంలో నిలబడి చేస్తున్నాయంటే దేవుడు లేడు అంటే కష్టాలు మా జీవితంలో నిలబడి చేస్తాయా? నేను అంటాను, కష్టాలు దేవుడు పెట్టలా. దేవుని మాటను వెనక మన జీవితంలో మనమే కష్టాలు కొని తెచ్చుకుంటా ఉన్నాం. కాబట్టి బిడ్డలారా, ఈరోజు దేవుడే మాట్లాడుతున్నాడు. నేను పిలవగా మీరు వినకపోయారు, నా చేయి చాపగా ఎవరు లక్ష్య పెట్టకపోయారు. దీనికి తత్ఫలితం ఏమిటంటే, ఆయన 26వ వచనంలో అంటారు, కాబట్టి మీకు అపాయము కలుగునప్పుడు నేను నవ్వేదను, మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. దేవుడే మాట్లాడుతున్న మాటలు కదా. నీవు దేవుడు పిలిచినప్పుడు వినలేదు కాబట్టి, దేవుడు చేయి చాపినప్పుడు లక్ష్య పెట్టలేదు కాబట్టి దేవుడు అంటాడు, నీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వుతాను, నువ్వు శ్రమలో ఏడుస్తుంటే అపహాస్యం చేస్తానంటాడు. ఇప్పటి వరకు దేవుని మాట వినలేదేమో, ఈరోజైనా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట విను. దేవుడు చాలాసార్లు నేను పిలిచాడు బిడ్డ, దేవుని మాటను వినలా. ఈరోజు దేవుడు ఎందుకో స్పష్టంగా నీతో మాట్లాడుతున్నాడు. దేవుని మాట విన్నప్పుడే దేవుడు తన కబంధ హస్తాలలో నీ జీవితాన్ని బలపరుస్తాడు. ఆయన యెషయా గ్రంథం 65వ అధ్యాయం 12వ వచనంలో కూడా, నేను మాట్లాడగా మీరు ఆలకింపక నా దృష్టికి చెడ్డదైన దానిని చేసితిరి, నాకిష్టము కాని దాని కోరితిరి, నేను ఖడ్గమును మీకు అదృశ్యముగా నియమించుదను, మీరందరూ వదకు లోనగుదురు అన్న మాట కనబడుతుంది. దేవుడు మాట్లాడినప్పుడు మీరు ఆలకించలేదట. తన దృష్టికి చెడైన దానిని చేసి యేసయ్యకి ఇష్టం లేని దాన్ని కోరుకుంటున్నారంట. ఈరోజు దేవునికి ఏది ఇష్టం లేదో మీ అందరికీ తెలుసు. అవిశ్వాసం దేవునికి ఇష్టం లేదు. ఈరోజు దేవునికి నీది కాంది ఇష్టం లేదు, అదే ఆశపడతా ఉన్నాం. దురాశ దేవునికి ఇష్టం లేదు. ఈరోజు చాలామంది దురాశకు లోనైపోతున్నారు. పాపము దేవునికి ఇష్టం లేదు. ఈరోజు చాలామంది పాపం చేస్తూ ఉన్నారు. బిడ్డలారా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు దేవుడు చెప్పినప్పుడు దేవుని యొక్క కృపను మీరు పొందుకోగలిగిన వారు ఉండాలి. అందుకే దేవుడు అంటాడు, నేను పిలవగా మీరు వినలేదు. దేవుని మాట వినకపోవడం అనగా వాక్యం వినకపోవడం. దేవుడే స్పష్టంగా నీతో మాట్లాడాలనంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిరోజు చదవాలి. సేవకుడు చెప్పిన మాటలు ఆలకించాలి. అప్పుడే దేవుడు నీతో మాట్లాడతాడు. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 4వ వచనంలో కూడా, నేను పిలిచినప్పుడు ఉత్తరం ఇచ్చేవాడు ఒక్కడు లేకపోయాను, నేను మాట్లాడినప్పుడు వినువాడు ఒక్కడు లేకపోయాను, నా దృష్టికి చెడ్డైన దానిని చేసి నాకు ఇష్టము కాని దాన్ని కోరుకొని ఏమండి మోసములో వారి యొక్క జీవితాలు గడుపుతున్నారని దేవుడు మాట్లాడతాడు. కాబట్టి వారి జీవితాలు భయపడుతున్నాయి అని దేవుడు చెప్తున్నాడు. మరి మీ జీవితాల్లో మీ మీదకి భయం ఏలుబడి చేస్తుందంటే, మీ జీవితంలో మీ మీద పాపం ఏలుబడి చేస్తుందంటే, మీ జీవితంలో మీ మీద ఈరోజు దేవుని కృప ఏలుబడి చేయకుండా సాతాను శక్తులు, చీకటి శక్తులు ఏలుబడి చేస్తున్నాయంటే దేవుని మాటను ఇప్పటి వరకు మీరు వినలేదేమో. ఈరోజైనా దేవుని మాట వినండి. దేవుడు సేవకుని ద్వారా పలికినప్పుడు ఆ మాటకు లోబడండి. దేవుని మాట వినబడ్డప్పుడు, దేవుడు మీ హృదయాల్లో తలంపులు పెట్టినప్పుడు వాటిని నెరవేర్చండి. ఖచ్చితంగా దేవుడు మీ జీవితాలను బాగు చేస్తాడు. దేవుడి మాటలు తన వినికిల్లో దీవించి వినంగులు బలపరుచును గాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు వందనాలు. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 24వ వచనంలో నాయన ఉన్నతమైన మాటలు మాతో మాట్లాడారు మీరు. ఇప్పటి వరకు నీ మాట ఎవరైతే వినలేదో, నువ్వు చేయి చాపినప్పుడు, నువ్వు పిలిచినప్పుడు నీ మాటను ఎవరు లక్ష్య పెట్టలేదో, ఆ బిడ్డలందరినీ కూడా నీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. వారికి మరి ఒక తరుణం ఇవ్వండి. నీ కృపలో బిడ్డల కుటుంబాలను బలపరచండి.
వారిని మీరు చేర్చుకోండి. మీ రెక్కల చోట్ల వారికి ఆశ్రయాన్ని ఇవ్వండి. ఈ మాటలు వినుచున్న ప్రతి బిడ్డను నజరేయుడైన యేసు నామములో ఆశీర్వదించండి, బలపరచండి. నీ మిండైన ఉన్నతమైన దీవెనలు బిడ్డల మీద కుమ్మరించడం ప్రార్థించి అడిగి పొందుకుని నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్.